ఈరోజు మనం గోబీ మసాలా చేసుకోబోతున్నాం. దాన్ని గోబీ తీసుకొని సన్నగా చాప్ చేసుకొని ఇలా వేడి నీళ్ళలో వేసుకున్నాను అనమాట. ఇది ఒక ట్రిప్ కడుక్కొని మళ్ళీ వేడి నీళ్ళలో వేసుకున్నాను అనమాట. ఇది కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో వేసుకుందాం, కట్ చేసుకొని సన్నగా. తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకుందాం. మనకి క్యాలీఫ్లవర్ కడిగి ఇలా వేసుకున్నాము వాటర్లోకి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి రెడీగా ఉంది. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి రెడీగా ఉంది. పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. మనకి ఆవాలు, జీలకర్ర చుట్టపటాన్ని నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తాను. ఇప్పుడు కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై అవుతున్నాయి. మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయ, కరివేపాకు వేసుకున్నాం కదా. కరివేపాకు చాలా మంచిది హెల్త్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. హెయిర్ గ్రోత్కి కరివేపాకు చాలా మంచిది. కరివేపాకు పొడి కానీ కరివేపాకు పేస్ట్ చేసుకుని హెయిర్కి పెట్టుకున్నా కానీ హెయిర్ బాగా గ్రోత్ వస్తుంది. ఊడిపోదు కూడా హెయిర్. కరివేపాకు కూడా వేసుకున్నాం కదా. ఈ కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. విన్నారా ఈరోజు చిట్కా? కరివేపాకు చాలా మంచిది హెయిర్కి కూడా, బాడీకి కూడా. కరివేపాకు పొడి కానీ కరివేపాకు పేస్ట్ కానీ, కరివేపాకు పొడి, కరివేపాకు తింటే హెల్త్కి మంచిది, హెయిర్కి గ్రోత్ వస్తుంది. లేదు అంటే కరివేపాకు పేస్ట్ చేసుకొని తలకంతా బాగా పట్టించుకొని ఒక 1 అవర్ ఉండి వాష్ చేసుకున్నారనుకోండి, అప్పుడప్పుడు వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ హెయిర్ బాగా గ్రోత్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఇదే చిట్కా ఈరోజు. ఇంకా ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా గోబీ, ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను నేను కడిగి. ఇది ప్లేట్లోనే వేసేసుకున్నాను. గోబీ మొత్తం వేసుకున్నాము. మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయిందని చెప్పాను కదా. గోబీ వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు, నేను మరీ సన్నగా చాప్ చేసుకునేది గోబీ. పసుపు, కొద్దిగా సాల్ట్ బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ అవుతుంది. ఎందుకంటే మన గోబీ అంతా మెత్తబడుతుంది. బాగా కలుపుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకొని మూతేసి పెట్టుకున్నాం. చూసారు కదా, బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూతేసుకున్నాము. మనకి క్యాలీఫ్లవర్ బాగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు కారం వేసుకున్నాం. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసి వేసుకుని కారం నేను 1 స్పూన్ కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే మసాలా కూడా వేస్తున్నాం కదా, కొంచెం వేసుకున్నాను. తర్వాత మసాలా అన్నాను కదా. మసాలా ఏంటి అంటే మనకి చెక్క, లవంగా, గసగసాలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి తీసుకొని పేస్ట్ చేసుకొని ఇలా కొద్దిగా వేసుకోవటం. పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. అది మన ఇష్టం అనమాట. పేస్ట్ మీకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకున్నాము. ఈ పేస్ట్ వేసుకున్నాం కదా, మసాలా పేస్ట్. అల్లము, చెక్క, లవంగా, గసగసాలు, వెల్లుల్లి, కొబ్బరి వేసుకొని మెత్తగా రుబ్బుకున్నాం అనమాట. కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇది పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది కడిగి వేసుకున్నాం. వాటర్ అన్నీ వేసేసుకున్నాం అనమాట. మసాలా వేసుకున్నాం, కారం వేసుకున్నాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ బాయిల్ పెట్టుకుంటే, మూత పెట్టుకొని బాయిల్ అవనిచ్చామంటే మనకి క్యాలీఫ్లవర్ బాగా మగ్గిపోతుంది, ఆయిల్ తేలిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే గోబీ మసాలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి కర్రీ అయిపోయింది. ఆయిల్ తేలిపోయింది, మనకి ఎక్కడ వాటర్ లేదు. క్యాలీఫ్లవర్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ. ఇది చపాతీ, రోటీ, రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆమ్లెట్ వేసుకొని సూపర్గా ఉంటుంది. క్యాలీఫ్లవర్ మసాలా. ఫైనల్లీ నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబీ మసాలా, క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ. థ్యాంక్ యూ. బాయ్.